హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో బి అనే ఆల్ఫాబెట్తో వచ్చే వర్బ్స్ మరియు వాటికి ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనలో చాలా మందికి ఈ వర్బ్స్ తెలియకపోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, నా దగ్గర పైసా కూడా లేదు. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ పెన్నీ. ఐ డోంట్ హ్యావ్ ఈవెన్ ఏ పెన్నీ. పెన్నీ అంటే పైసా. నెంబర్ 2, నీ దగ్గరుంటే ఇస్తావా. ఇఫ్ యూ హ్యావ్ విల్ యూ గివ్ మీ, లేదా విల్ యూ గివ్ మీ ఇఫ్ యూ హ్యావ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, అతనికి ట్రాన్స్ఫర్ అయ్యింది, లేదా అతనికి బదిలీ అయ్యింది. నెంబర్ 2, అతనికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. బెట్రోత్ అంటే నిశ్చితార్థం అవ్వడం. బెట్రోత్ V1, బెట్రోత్ V2, V3 కూడా బెట్రోత్డ్. ఎగ్జాంపుల్, ఆమెకి అతనితో నిశ్చితార్థం అయ్యింది. షీ ఈస్ బెట్రోత్ టు దట్ పర్సన్. షీ ఈస్ బెట్రోత్ టు దట్ పర్సన్. బ్యూటిఫై అలంకరించుకోవడం. బ్యూటిఫై, బ్యూటిఫైడ్, బ్యూటిఫైడ్. ఎగ్జాంపుల్, ఆమె అలంకరించుకోవడానికి లోపలికెళ్ళింది. షీ వెంట్ ఇన్సైడ్ టు బ్యూటిఫై హర్ సెల్ఫ్. షీ వెంట్ ఇన్సైడ్ టు బ్యూటిఫై హర్ సెల్ఫ్. బల్జ్ వాచిపోవడం, ఉబ్బిపోవడం. బల్జ్, బల్జ్డ్, బల్జ్డ్. ఎగ్జాంపుల్, ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉంది, కళ్ళు ఉబ్బిపోయాయి. షీ వాస్ క్రయింగ్ ఆల్ ద నైట్ అండ్ హర్ ఐస్ బల్జ్డ్. She was crying all the night and her eyes bulged. Brood బాధ పెట్టే విషయాలు ఆలోచించడం. బ్రూడ్, బ్రూడెడ్, బ్రూడెడ్. ఎగ్జాంపుల్, అతను తనకి జరిగిన అవమానం గురించే ఆలోచిస్తున్నాడు. He is brooding over the insult that had been done to him. He is brooding over the insult that had been done to him. One more example. ఆమె ఆ విషయం గురించి తీవ్రంగా ఆలోచించింది. She brooded over the matter. She brooded over the matter. బాస్క్ ఎండలో చలి కాచుకోవడం. బాస్క్, బాస్క్డ్, బాస్క్డ్. ఎగ్జాంపుల్, వాళ్ళు ఎండలో చలి కాచుకుంటున్నారు. దే ఆర్ బాస్కింగ్ ఇన్ ద సన్. దే ఆర్ బాస్కింగ్ ఇన్ ద సన్. బ్లిస్టర్ అంటే బొబ్బలెక్కడం. బ్లిస్టర్, బ్లిస్టర్డ్, బ్లిస్టర్డ్. ఎగ్జాంపుల్, వంట చేస్తుంటే వేడి నూనె చేతి మీద పడి బొబ్బలెక్కింది. సో వంట చేస్తున్నప్పుడు సాధారణంగా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా. వైల్ ఐ వాస్ కుకింగ్ హాట్ ఆయిల్ ఫెల్ ఆన్ మై హ్యాండ్ అండ్ బ్లిస్టర్డ్. వైల్ ఐ వాస్ కుకింగ్ హాట్ ఆయిల్ ఫెల్ ఆన్ మై హ్యాండ్ అండ్ బ్లిస్టర్డ్. బ్లాట్ అంటే అద్దడం. ఏదైనా ఒలికిపోయినప్పుడు పేపర్ కానీ క్లాత్ కానీ వేసి అద్దుతూ ఉంటారు కదా. బ్లాట్, బ్లాటెడ్, బ్లాటెడ్. ఎగ్జాంపుల్, ఆమె కాఫీ ఒలకపోసి ఒక గుడ్డ ముక్కతో అద్దింది. She spilled coffee and blotted it with a piece of cloth. She spilled coffee and blotted it with a piece of cloth. One more example. ఆమె లిప్స్టిక్ వేసుకుని టిష్యూతో అద్దుకుంది. She put on her lipstick and blotted her lips with a tissue. She put on her lipstick and blotted her lips with a tissue. Brag అంటే గొప్పలు చెప్పడం. Brag, bragged, bragged. Example, నాకు గొప్పలు చెప్పడం ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు బ్రాగ్. ఐ డోంట్ లైక్ టు బ్రాగ్. ఆమె తన సంపాదన గురించి గొప్పలు చెప్పుకుంటుంది. షీ ఈస్ బ్రాగింగ్ అబౌట్ హౌ మచ్ షీ ఎర్న్స్. షీ ఈస్ బ్రాగింగ్ అబౌట్ హౌ మచ్ షీ ఎర్న్స్. బూజ్ అంటే మత్తు పానీయాలు తీసుకోవడం. బూజ్, బూస్డ్, బూజ్డ్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు మత్తు పానీయాలు తాగుతావా. డూ యూ బూజ్. డూ యూ బూజ్. అతను మత్తు పానీయాలు తీసుకుంటున్నాడు. హీ ఈజ్ బూజింగ్. హీ ఈజ్ బూజింగ్. అతను తాగాడు. హీ ఈజ్ బూజ్డ్. హీ ఈజ్ బూజ్డ్. బిడాబ్ పూసుకోవడం, అంటించుకోవడం. బిడాబ్, బిడాబ్డ్, బిడాబ్డ్. ఎగ్జాంపుల్, అతని షర్ట్కి ఇంక్ అంటించుకున్నాడు. పిల్లలు బట్టలకి ఇంకు అలా ఏదో ఒకటి అంటించుకుంటూ ఉంటారు కదా. హిస్ షర్ట్ వాజ్ బిడాబ్డ్ విత్ ఇంక్. His shirt was bedaubed with ink. Beckon చేతితో గాని తలతో గాని సైగ చేయడం. Beckon, beckoned, beckoned. ఎగ్జాంపుల్, అతను వాళ్ళని రమ్మని సైగ చేశాడు.
He beckoned them to come over. He beckoned them to come over. Blacken అంటే నల్లగా చేయడం. Blacken, blackened, blackened. Example, బెడ్షీట్ మురికి పట్టి నల్లగా అయిపోయింది. The bedsheet was blackened with dirt. The bedsheet was blackened with dirt. ఆకాశం సడన్ గా నల్లగా మారిపోయింది. The sky suddenly blackened. The sky suddenly blackened. Bait బాగా విసిగించడం, కోపం తెప్పించడం. Bait, baited, baited. ఇది వర్బ్. అయితే ఇక్కడ బెయిట్ని నౌన్ కింద కూడా వాడతారు. ఇక్కడ బెయిట్ అంటే ఎర అని అర్థం. ముందుగా నౌన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే బెయిట్కి, ఎరకి ఎగ్జాంపుల్. నేను చేపకి ఎర వేశాను. I put bait on a fish. I put bait on a fish. ఇప్పుడు వర్బ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. అతను బాగా విసిగిస్తున్నాడు. అతని మాటలు పట్టించుకోకు. He is baiting. Don't bother his words. He is baiting. Don't bother his words. Bedevil తీవ్రంగా బాధించడం. అంటే ఒకరి వల్ల గాని ఒక దాని వల్ల గాని తీవ్రంగా బాధించడం అనమాట. Bedevil, bedeviled, bedeviled. ఎగ్జాంపుల్, నేను నడుము నొప్పితో చాలా బాధపడ్డాను. I have been bedeviled by back pain. I have been bedeviled by back pain. Burgle దొంగిలించడం, దోచుకోవడం. Burgle, burgled, burgled. ఎగ్జాంపుల్, అతని ఇంట్లో దొంగతనం జరిగింది. His house has been burgled. His house has been burgled. ఈ వర్బ్స్ అన్ని ఒక బుక్లో నోట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ ఇంగ్లీష్ను మరింత ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.